హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఇంట్లో ఉండే విఘ్నాలన్నీ తొలగిపోయి ఆనందంగా హ్యాపీగా ఉండాలని ఆ వినాయకుడిని కోరుకుందామా. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే అండ్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ నేనైతే మోటివేషన్గా తీసుకొని మంచి వీడియోస్ అయితే పెడతాను. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ని ముందుకు నడిపించి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా వీధి అయితే చాలా చిన్నగా ఉంటుంది. నాకు తెలిసి 3 సంవత్సరాల నుంచి మా వీధిలో వినాయకుడు పెడుతున్నారు. అంతకుముందు ఎప్పుడూ అయితే పెట్టలేదు, ఎందుకంటే నాకు పెళ్ళయి 14 ఇయర్స్ అవుతుంది. నేను ఈ 3 ఇయర్స్గా చూస్తున్నాను మా వీధిలో వినాయకుడు పెట్టడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం తెచ్చే వినాయకుడిని బొమ్మ అది చిన్నదావనిని పెద్దదావనిని మనమైతే ఈ వీధికి తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాం కదా. నాకు అందుకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగే లేచి పెరట్లోకి అయితే వెళ్ళి పువ్వులు అయితే ఏరుకున్నాను కదా. పువ్వులన్నీ ఏరాక ఇంట్లో ఇంకా పనులు అయినాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇగో పూజా పీటలు అయితే ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గులు వేసి పెట్టి ఉంచేస్తుంటాను కదా పూజ చేసినాక. ఇంకా స్నానం అయిన వెంటనే ఇలా పూజా పీటలు తీసుకొని శుభ్రం చేసుకున్నాను. నిన్న ముందు రోజు నైటే ఈ పీటలను తీసుకొని శుభ్రం చేసుకోవాలనుకున్నాను, బట్ కుదరలేదు. మీరు కూడా చూసారు కదా, ముందు రోజు వీడియో కూడా నేను పెట్టాను. అంటే వినాయక చవితి ముందు రోజు వీడియో పెట్టాను కదా, అందులో గరికపూసలు దండ కట్టడం, ఇల్లు ఊడవడం ఇవన్నీ చేశాను కదా. బాగా లేట్ అయిపోయింది. అందువలన అయితే ఈ పీటల్ని శుభ్రం చేసుకోలేకపోయాను. ఈ వినాయక చవితి వీడియో కూడా నేను పెట్టడం చాలా లేట్ అయింది, అంటే 2 డేస్ లేట్ అయ్యింది అని చెప్పుకుంటున్నాను. పూజా పీటలు అయితే ఇక్కడ కడిగి సారేసాను. ఆ వారేలోగా అయితే ఇక్కడైతే నేను ఉండ్రాళ్ళకైతే ఇంక పిండి రెడీ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఈ ఉండ్రాలు చేయడం ఫస్ట్ అయితే వచ్చేదే కాదు, అలా నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే అది కలిపేటప్పుడు ముద్దగా ఉంటుంది కదా, ఉండ్రాల ముద్ద అనేది కొంచెం పలచగానే అయిపోవడం అలా చేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు అలా నేర్చుకున్నాను. ఏదైనా వంటలు చేసేటప్పుడు మా స్టవ్ దగ్గర నాకు ఇది ఒక ప్రాబ్లం ఇంకా, ఎందుకంటే ఆ పీట కింద వేయిందా నాకేమీ అందదనమాట సరిగ్గా, ఎందుకంటే కలపడానికి కూడా సరిగ్గా వీలు కాదనమాట. నేనైతే అక్కడ ఉండ్రాల ముద్ద అనేది బాగా చేసేసి ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే స్మూత్లీగా వస్తుంది కదా, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. అందుకోసం కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇంకా ముద్దలో నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అయితే మూత అయితే పెట్టేశాను. మీరు ఇంకా నాకు కామెంట్ బాక్స్లో ఇలా హెయిర్ లీక్ చేసుకొని ఉండ్రాల ముద్ద చేస్తున్నవి అవన్నీ అయితే పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను హెయిర్ అలా లీక్ చేస్తాను. నాకు 2 ఇయర్స్ బ్యాక్ అయితే తల మీద చిన్న దెబ్బ అనేది తగిలింది. చాలా బ్లడ్ అనేది కూడా పోయింది, అలాగే స్టిచ్చింగ్స్ కూడా పడ్డాయి. అందువలన అనమాట ఎప్పుడు హెడ్ వాష్ చేసినా సరే కాసేపు హెయిర్ అలా ఆరబెడతాను, ఎందుకంటే తల బాగా నొప్పి వచ్చేస్తుంది నాకైతే. కాసేపు అయినాక కూడా ఇంకా ఉండ్రాలన్నీ చక్కగా నెయ్యితో ఉండ్రాలు అయితే చుట్టుకున్నాను. ఒక పక్క ఉండ్రాలు చుట్టేసాక ఇంకో సైడ్ అయితే పంచదార వేసి లైట్గా పాకంలాగా వచ్చినాక అందులో అయితే పాలు ఇలాచీ పౌడర్ వేసి ఇంకా అది మరిగినాక అందులో అయితే ఉండ్రాలు అయితే వేసేస్తాను. నాకైతే ఇలానే వచ్చు. ఉండ్రాల పని పూర్తయినాక ఇంకా నేనైతే సింపుల్గా చీర కట్టుకొని ఈ పీటకం పైన గణేశుడిని పెట్టుకొని అలాగే గరికపూసల దండ కూడా వేసుకున్నాను. పువ్వుల దండ అయితే కట్టలేదు, మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఎందుకంటే చిన్న గణేశుడు అయ్యింది కదా, అది బరువుకు కూడా ఉండదు. అందుకోసమే ఇలా గరికపూసల దండ వేసుకొని పువ్వులు అయితే లైన్గా పెట్టేస్తున్నాను ఇంకా. నాకైతే మా బుజ్జి గణేశుడు చాలా బాగా నచ్చాడు, ఎందుకంటే మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్ అంత ఇష్టంతో ఈ గణేశుడిని తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చాడు కదా. నాకు అందుకోసమే చాలా బాగా నచ్చాడు. అలాగే మట్టి వినాయకుడు కదా, నేను ప్రతి ఇయర్ కూడా కొంచెం పెద్ద సైజులోనే వినాయకుడిని తెచ్చుకుంటాను, బట్ ఈ ఇయర్ కూడా ఆ అబ్బాయి నాకు తీసుకొచ్చాడు. లాస్ట్ ఇయర్ కూడా ఒక బొమ్మనైతే చేసి తీసుకొచ్చాడు, బట్ అప్పుడు వినాయకుడు తీసుకున్నా సరే ఆ బొమ్మని పూజ చేశాను. ఇప్పుడైతే మరి ఇంకా వేరే బొమ్మ తీసుకోకుండా ఈ వినాయకుడినే పూజ చేసుకుంటున్నాను. నేనైతే ముందుగా ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే బిందెతో వాటర్ పెట్టాను కదా, అదైతే కలసం కోసం పెట్టాను అనమాట. నేను కొబ్బరి బోండం అయితే పెడతాను కలసంకి.
गणपत्याय नमः। ओम विघ्नराजाय नमः। ओम विनायकाय नमः। ओम ओम वैमातुराय नमः। ओम धीमुकाय नमः। ओम त्रिमुखाय नमः। ओम शुमकाय नमः। ओम शुमकाय नमः। ओम कृतिने नमः। ओम ओम शुक्रदीपाय नमः। ओम शुक्रदीपाय नमः। ओम शुक्रनिधये नमः। ओम शुराध्यक्षाय नमः। ओम शुराग्ने नमः। ओम महागणपतये नमः। ओम मान्याय नमः। ओम महाबलाय नमः। ओम हेरंबाय नमः। ओम लंबाजटाराय नमः। ओम लंबाजटाराय नमः। ओम ह्रस्वग्रीवाय नमः। ओम ह्रस्वग्रीवाय नमः। ओम महोदराय नमः। ओम मधुत्कटाय नमः। ओम महावीराय नमः। ओम मंत्रिणे సో ఇంట్లో పూజ పని అయితే పూర్తయింది కదా. ఇంకా ఇప్పుడైతే వంట పని పూర్తి చేయాలి. ఇందాకైతే వంటల వరకే చేశాను కానీ లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక సైడ్ అయితే సాంబార్ పెట్టాను. స్వీట్ కార్న్, వంకాయ, బెండకాయ, టమాటో ఇవన్నీ వేసి కూడా నేనైతే సాంబార్ రెడీ చేసుకుంటున్నాను. సో ఇలా స్వీట్ కార్న్ వేసే సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మా వారికి కూడా చాలా ఇష్టం. సో అందుకోసం ఒక సైడ్ అయితే సాంబార్ పెట్టాను. అలాగే సాంబార్లోకి ఈ తాలింపు అనేది వేస్తాను కదా, సో అది ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా సాంబార్ అయితే బాగా మరుగుతుంది, బాగా స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడైతే నేను పోపులో కూడా కొద్దిగా కారం వేసాను. ఇంకా ఈ తాలింపులో కారం కూడా వేసుకొని నేనైతే ఇప్పుడు అందులో వేసుకుంటున్నాను. ఒక్కసారిగా వేసిస్తే బాగా అంటే ఫుల్గా ఉంది కదా సాంబారు, అది ఎక్కువగా పొగ వచ్చేస్తుంది అనేసి నేనైతే ఇలా కొంచెం గరిటె తీసుకొని గరిటెతో పాటు వేసుకుంటున్నాను. సో ఇంక తాలింపులో ఉండే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసినాక ఇంకా లాస్ట్లో కళాయికి కారం లాంటి మసాలా అవి వండుకుంటుంటాయి కదా. సో అందుకోసము ఇలా పప్పు కొద్దిగా తీసి ఆ కళాయిలో వేసేసి ఇంకా అది మొత్తం కలిపేసి మళ్ళీ పప్పులో వేసేస్తానన్నమాట. సో సాంబార్ అయిపోయినాక ఇంకా అప్పడాలు వేపుకొని మా వీధి వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. బాగున్నాడులే గణేష్ కదా. ఈ సంవత్సరం మరెన్నో, ఈ సంవత్సరం బాగా మరెన్నో, తండ్రి కూడా బాగా కుదిరాడు. బుజ్జిగా బుజ్జిగా ఉన్నాడు. సో మా వీధిలో అయితే ఈ వీధి లాస్ట్లో వచ్చేసి ఈ చిన్న వినాయకుడు అయితే పెట్టుకున్నాము. కానీ చాలా ముద్దుగా ఉన్నాడు గణేశుడు అయితే, చాలా చాలా బాగున్నాడు. సో నేనైతే ఇక్కడ ఇంక మా ఇంట్లో పైన అంతా అయిపోయింది కదా, సో గణేశుడిని పెడుతున్నారని తెలిసి ఇంక ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇగోండి గణేష్కి అయితే బొట్లు పెడుతున్నాను. నేనైతే గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. సో నాకు వచ్చే విధంగా అయితే నేను వినాయకుడిని బొట్టులతో అలంకరించుకుంటున్నాను అనమాట. నాకు పూజలు ఏవైనా చేసేటప్పుడు ఇలా దేవుళ్ళ నాటిని అలంకరించాలంటే చాలా చాలా ఇష్టం. సో అందుకోసమే ఇలా బొట్లు అవి పెడుతున్నాను. సో మా వీధి వచ్చేసి చాలా చిన్న వీధి కదా, సో మనుషులు కూడా చాలా తక్కువగానే ఉంటాము. ఏదైనా పెద్ద వీధి ఉండి అంత పెద్ద గల్లీ ఉండి మనుషులు ఎక్కువగా ఉంటే చాలా సందడిగా హడావిడిగా ఉంటుంది కదా. సో ఇక్కడ జనాలు తక్కువగా ఉండడం వల్ల ఇలా సైలెంట్గా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నాము. నాకైతే ఇక్కడ రాముల వారి బ్యానర్ ఉంది కదా, సో నాకైతే చాలా బాగా నచ్చింది. అదైతే రాముడు, సీత, అలాగే లక్ష్మణులు అండ్ మునులు, ఋషులు అందరూ కూడా ఉన్నారు. సో చాలా బాగుంది అదైతే.
సో ఇక్కడైతే మేము ఇంకా కలసంకి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. సో కలసంకి మామిడి ఆకులు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. ఈ కొబ్బరి బొండం పెట్టేసరికి వచ్చేసి మామిడి ఆకులు కనిపించట్లేదు. సో అందుకోసమే పెద్ద ఆకులు తెచ్చే వరకు చూస్తున్నాం అనమాట. ఇంకా మామిడి ఆకులు చాలా చిన్నగానే ఉన్నాయి, అంతగా కనిపించట్లేదని 2-3 కొమ్మలు అయితే ఆ బిందులో పెట్టేసి ఇంక ఈ కొబ్బరి బొండం అయితే పెట్టుకుంటున్నాం కలసంకి. సో నాకైతే ఈ గణేష్ పండగకి స్పెషల్గా నాకు హైదరాబాద్ అయితే వెళ్ళాలనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ చాలా బాగా చేస్తారనమాట. సో ఎందుకంటే అమ్మ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు కదా. సో నేనైతే చాలా టైమ్స్ అయితే వెళ్ళాను. సో ఇయర్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఖైరతాబాద్ నిమజ్జనం టైంకి. బట్ ఎలా ఉంటుందో ఏంటో చెప్పలేను, ఎందుకంటే క్లారిటీ లేదనమాట. సో చూస్తాను, ఇంకా టైం ఉంది కదా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనంకి. गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के ఉండాల గణపతికి పప్పొండ్లకి. సో టైం ప్రకారం అయితే వినాయకుడిని మందిరంలో అయితే కూర్చుని పెట్టేశారు. ఇంకా డెకరేషన్ ఏమీ చేయలేదు. సో ఇప్పుడు అలా చేస్తారనమాట. ఎందుకంటే డెకరేషన్ చేస్తామన్నా సరే బాగా వర్షం అనమాట 3 days నుండి మా ఊర్లో అయితే. సో వర్షాల వల్ల వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. సో ఇప్పుడైతే మా వీధిలో ఆడవాళ్ళం అందరం ఒక దగ్గరికి చేరినప్పటికీ కొంచెం హడావిడిగా కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే నచ్చితే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.